Orthopedics. So what is meant by orthopedics? Orthopedics is a branch of surgery which is connected with the musculoskeletal system. See, in our body, many bones are there, many muscles are there. And all the things which are related to the musculoskeletal system comes under orthopedics. So the concerned doctor is called as orthopedician. So it may be the spine diseases, it may be any injuries, or it may be any infections, or it may be any tumors, or anything related to the bones and the joints and the muscles and ligaments. So what are the common diseases in orthopedics? We get arthritis, shoulder pains, neck problems, lower back pain, elbow pain, knee problem. All these are the common things which we hear in orthopedics. సో ఇవి కాకుండా మనకు కొన్ని డిజీజెస్ అంటే ప్రతి ఒక్క టాపిక్ లో మనం 3 నేర్చుకుంటున్నాం. ఒకటి వచ్చి డిజీజెస్, సెకండ్ వచ్చి డయాగ్నోస్టిక్ టూల్స్, థర్డ్ వచ్చి ట్రీట్మెంట్ మెథడ్స్. అంటే డిజీజెస్ చాలా ఉంటాయి, కౌంట్లెస్ డిజీజెస్ ఆర్ దేర్, మెనీ ఆర్ దేర్, బట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఎ ఫ్యూ. సో నెక్స్ట్ థింగ్ ఈస్ డయాగ్నోస్టిక్ టూల్స్, అంటే ఎలా వాళ్ళు డయాగ్నోస్ చేస్తారు, వేటి ద్వారా వాళ్ళు డిటెక్ట్ చేస్తారు డిజీజ్ అని. థర్డ్ థింగ్ వచ్చి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారని. So the first topic in orthopedics is diseases. So we get rheumatoid arthritis. Arthritis అని చాలా సార్లు వినంటారు, ఏజ్డ్ పీపుల్కి ఎక్కువ వస్తుంటుంది. సో వాళ్ళకి స్వెల్లింగ్స్ వస్తుంటుంది and joint pains ఉంటుంది. They will not be able to move properly, or they will not be able to do the work properly. That is called as arthritis. Rheumatic pains అంటారు, joint pains అంటుంటారు. And fracture, we know the fracture, same సింపుల్ ఫ్రాక్చర్ అని, హెయిర్ లైక్ ఫ్రాక్చర్ అని, లేకపోతే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అని. దేర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్. సో ఫ్రాక్చర్ ఇస్ నథింగ్ బట్ ద బ్రేకేజ్ ఆఫ్ ద కంటిన్యూటీ ఆఫ్ ద బోన్. అంటే ఆ బోన్ యొక్క ఎక్స్టెంట్ ఎక్కడైనా క్రాక్ ఇచ్చింటే దాన్ని ఫ్రాక్చర్ అంటారు. ఇట్ ఈస్ అ బ్రేక్ ఇన్ ద బోన్ ఇన్ ద బాడీ. స్ప్రెయిన్, కొంచెం బాడీ స్ప్రెయిన్ అని అంటారు. స్ప్రెయిన్ అంటే ఏంటి అంటే పట్టేసినట్టు ఉండడం అనమాట. సేమ్. సో స్ప్రెయిన్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అంటే లిటిల్ బిట్ ఆఫ్ స్ప్రెయిన్ అని, మోర్ స్ప్రెయిన్ అని. క్రికెటర్స్ ఆడేటప్పుడు సడన్ గా వాళ్ళు స్లిప్ అవుతుంటారు యాంకిల్ మీద, సేమ్ అప్పుడు ఏమవుతుంది, స్ప్రెయిన్ అయిందని, పట్టేసిందని. సో దే జస్ట్ డూ లిటిల్ బిట్ ఆఫ్ మసాజ్, ఆర్ దే డూ సమ్ దే యూస్ సమ్ స్ప్రేస్ ఆర్ సంథింగ్ అండ్ దెన్ దే గెట్ బ్యాక్. Scoliosis. Scoliosis is nothing but when you look at the spinal cord over here, it is straight over here. Here you can see the straight over here. But scoliosis is defined by a typical curvature of the spine, means spine bend అయ్యింటుంది అనమాట. యూజువల్గా స్ట్రైట్ గా ఉండే స్పైన్ బెండ్ అయినట్టు ఉంటుంది, అంటే టు ద సైడ్ ఆర్ టు ద సైడ్. దట్ ఈస్ కాల్డ్ as scoliosis. అంటే ఏజ్డ్ పీపుల్ కి వాళ్ళకి హంచ్ లాగా ఉంటుంది, అంటే గూని లాగా వచ్చేస్తుంటది. సేమ్. సో scoliosis means that one. Tennis elbow, ఈ మీనింగ్ లోనే ఉంది. టెన్నిస్ ఎల్బో అంటే ఏంటంటే, సో ఓవర్ యూసేజ్ ఆఫ్ ద ఎల్బో. ఎల్బో ఎల్ షేప్ లో ఉంటే బో అంటే మన రిస్ట్ దగ్గర వేసుకునేది రిస్ట్ వాచ్, ఇంకొంచెం కింద వెళ్తే మో చెయ్యి అంటారు, అది ఎల్బో. దట్ ఈస్ కాల్డ్ ఎల్బో. సో వేర్ దెర్ ఈస్ ఇన్ఫ్లమేషన్, స్వెల్లింగ్ ఇన్ ద ఎల్బో, ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రెయిన్ ఇన్ ద ఎల్బో, బై causing a lot of strain on that elbow, then it is called as tennis elbow. అంటే టెన్నిస్ ఆడే వాళ్ళకి కూడా చూస్తుంటారు, దే యూజ్ ద హ్యాండ్ లాట్. సో అలా యూజ్ చేయడం వల్ల కొన్నిసార్లు ఏంటంటే ఎల్బో మీద స్ట్రెయిన్ అవుతుంది, స్ప్రెయిన్ వచ్చేస్తుంది, అంటే ఒత్తిడి రావడం వల్ల పెయిన్ ఎక్కువ వస్తుంది అనమాట. సో దెన్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ టెన్నిస్ ఎల్బో. ఫ్రోజన్ షోల్డర్. ఫ్రోజన్ అంటే ఏంటి, గడ్డ కట్టడం. షోల్డర్ అంటే మనకు తెలుసు షోల్డర్ పెయిన్ అని. సేమ్. సో ఫ్రోజన్ షోల్డర్ అంటే స్టిఫ్నెస్ వచ్చేస్తుంది, అంటే మనం అక్కడ షోల్డర్ ని మనం కదపలేకపోతాం, పెయిన్ విల్ బి దేర్, అండ్ ద మూమెంట్ ఆల్సో విల్ బి లిమిటెడ్ అనమాట. అంటే ఎక్కువ కదపలేను, లైట్ కదిపితేనే ఎక్సెసివ్ పెయిన్ వస్తుంది. దెన్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఫ్రోజన్ షోల్డర్, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ adhesive capsulitis. It is also called as adhesive capsulitis. Next is meniscus repair. So meniscus repair అంటే మనకి ఇలాంటి డిజీజెస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వచ్చినప్పుడు కొన్ని ట్రీట్మెంట్స్ ఇస్తారు. దాంట్లో ఒకటి ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ సర్జికల్ ప్రొసీజర్ టు రిపేర్ ఆర్ రిమూవ్ డ్యామేజ్డ్ టాన్ మెనిస్కస్ కార్టిలేజ్. అంటే నీ లోపల డ్యామేజ్ మెనిస్కస్ ని తీసేయడాన్ని ఏమంటారంటే మెనిస్కస్ రిపేర్ అంటారు. సో దీనివల్ల we will be able to minimize the pain,
or the pain will be reduced to a large extent. Hip resurfacing. మన హిప్స్ అంటే తెలుసు మడువలు సేమ్. సో ఆ సర్ఫేస్ కానీ మనకి రప్చర్ వల్ల ఏమన్నా అవుతా ఉంటే దే కట్ దట్ సర్ఫేస్, అంటే గ్రైండింగ్, మన స్పెక్స్ ని ఎలా గ్రైండ్ చేస్తారు అలాగే ద సర్జికల్ ప్రొసీజర్ దట్ ఇన్వాల్వ్స్ రిమూవింగ్ ద డ్యామేజ్ సర్ఫేస్ ఆఫ్ ద హిప్ జాయింట్. ఆ హిప్ దగ్గర ఉన్న డ్యామేజ్ జాయింట్ ని రిమూవ్ చేసి దాని మీద ఒక మెటల్ క్యాప్ పెడతారు. మెటల్ క్యాప్ అంటే రౌండ్ క్యాప్. నౌడేస్ ఇన్ అపోలో హాస్పిటల్ యూ కెన్ సీ ద రోబోట్స్ ఆర్ డూయింగ్ సర్జరీ. సో ఈ హిప్ ఎక్కడైతే మనం హిప్ బోన్స్ కానీ చూస్తే రౌండ్గా ఉంటాయి, ఆ హిప్ బోన్స్ ఎక్కడైతే రప్చర్ అయ్యి లేకపోతే డ్యామేజ్ అయి ఉంటాయో వాటిని నీట్ గా చెక్కేసి స్మూదన్ చేసి అక్కడ ఏం చేస్తారంటే దే ఇన్సర్ట్ ఎ మెటాలిక్ థింగ్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఎస్ హిప్ రీసర్ఫేసింగ్. టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే నీ పెయిన్స్ వస్తుంటాయి, మోకాలు నొప్పులు వస్తూ ఉంటాయి చాలా మందికి, ఏజ్డ్ పీపుల్ కి. సో అప్పుడు ఏంటంటే నీ రీప్లేస్మెంట్ హెల్త్ అంటారు. నీ రీప్లేస్మెంట్ అంటే ఆ మోకాలు చిప్పని తీసేసి వేరే నీని ప్లేస్ చేస్తారు అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ as నీ రీప్లేస్మెంట్. హిప్ ఆర్థ్రోప్లాస్టీ. See, you can see this over here. This is called as hip. ఇక్కడ ఎప్పుడైతే హిప్ జాయింట్, దిస్ ఇస్ అ హిప్ జాయింట్ సేమ్. సో ఎప్పుడైతే హిప్ దగ్గర డ్యామేజ్ అయింటుందో, డిస్ట్రాయ్ అయింటుందో, దాన్ని ఒక న్యూ బేరింగ్ తో, ఒక న్యూ మెటాలిక్ సర్ఫేస్ తో కానీ దేనితోనే రీప్లేస్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ as total hip arthroplasty. It is called as total hip arthroplasty. Arthroscopic surgery. Scopy అనగానే ఇన్సెషన్ ఆఫ్ సమ్ టూల్ లైక్ థింగ్ అంటారు. Arthroscopic surgery or arthroscopy is a minimal invasive surgical procedure. అంటే ఒక ట్యూబ్ లాంటి దాన్ని, ఒక మెటాలిక్ థింగ్ లాంటి దాన్ని కానీ దాన్ని ఇన్సర్ట్ చేసి లోపల ఎలా ఉంది, ఇన్ఫెక్షన్ ఎంతవరకు ఎక్స్టెంట్ ఉంది, లేకపోతే ఎంత డ్యామేజ్ అయింది అని చూస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్థ్రోస్కోపిక్. ఎండోస్కోపిక్ అని, లాప్రోస్కోపిక్ అని. స్కోపిక్ అంటే దే విల్ బి సెండింగ్ a tube like thing inside the body or any injection like thing into the body to visualize and to analyze the condition of that particular organ or the tissue. Discectomy. డిస్క్ అంటే మన స్పైనల్ కార్డ్స్ లో డిస్క్ ఉంటాయి సేమ్. సో ఈ డిస్క్ ఎప్పుడైతే డ్యామేజ్ అయి ఉంటాయో ఆ డ్యామేజ్డ్ డిస్క్ ని కరెక్ట్ చేయడాన్ని డిస్కెక్టమీ అంటారు. సో ఇట్ ఈస్ ఎ స్మాల్ సర్జరీ which will be removing the part or the complete disc in your spine. That is called as discectomy. Fracture fixation. Fracture అయినప్పుడు ఎలా ఫిక్స్ చేస్తారు? కొన్నిసార్లు మెటాలిక్ పిన్స్ ఫిక్స్ చేస్తుంటారు, కొన్నిసార్లు క్లిప్స్ వాడుతుంటారు, కొన్నిసార్లు బోన్స్ వాడుతుంటారు. దిస్ బై ది ఇమేజ్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ మేక్ ఇట్ అవుట్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రాక్చర్ ఫిక్సేషన్. అంటే ఫ్రాక్చర్ అయినప్పుడు కొన్నిసార్లు పిండి కట్టు అవి కడుతుంటారు, కొన్నిసార్లు బోన్స్ పెడుతుంటారు, స్టీల్ బోన్స్ అవి పెడుతుంటారు. సో దేర్ ఆర్ వేరియస్ మెథడ్స్ ఆర్ వేరియస్ ట్రీట్మెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఆర్డర్ టు ట్రీట్ ద ఫ్రాక్చర్స్. లింబ్ లెంథనింగ్ అంటే కొంతమంది పుట్టుకతోనే ఒక కాలు చిన్నది, ఒక కాలు పెద్దది ఉంటుంది, లేకపోతే ఒక చేయి చిన్నది, ఒక చేయి పెద్దది ఉంటుంది. అలాంటి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు, అలాంటి డిఫార్మిటీస్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే డాక్టర్స్ విల్ బి గోయింగ్ ఫర్ సర్జరీ. సో సర్జరీ చేయడం వల్ల ఈ లింబ్ ని, ఏ లింబ్ అయితే చిన్నది ఉందో ఆ లింబ్ అంటే ఆ బోన్ కి ఒక మెటాలిక్ థింగ్ ని ఇన్సర్ట్ చేసి దే ఎక్స్టెండ్ ద సైజ్ ఆఫ్ ద బోన్. సి ఇక్కడ చాలా పొడవుగా ఉంది, ఇక్కడ షార్ట్ గా ఉంది. సో దే ట్రై టు కరెక్ట్ ద లింబ్స్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లింబ్ లెంథనింగ్ ప్రొసీజర్. సో ఫిజికల్ థెరపీ. థెరపీ అంటే ఏంటి? ట్రీట్మెంట్. సో రకరకాల థెరపీస్ ఉన్నాయి. ఫిజికల్ థెరపీ అంటే డూయింగ్ ఎక్సర్సైజెస్, అంటే మనం క్రికెటర్స్ కానీ ఎవరైనా స్పోర్ట్స్ పీపుల్ కానీ వాళ్ళకి దెబ్బ తగ్గలు కానీ సేమ్. సో దే డూ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ టు బ్రింగ్ బ్యాక్ దట్ పర్టికులర్ ఆర్గన్ ఇన్ టు ద ప్రాపర్ కండిషన్. నెక్స్ట్ occupational therapy. So the occupational therapist will be using some specific activities. అంటే ఎవరైతే యాక్సిడెంట్ కానీ లేకపోతే ఎవరైతే ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి వెళ్తారో దే విల్ నాట్ బి ఏబుల్ టు డూ ది రెగ్యులర్ వర్క్. అలాంటి వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా చేసుకోలేనప్పుడు వాళ్ళు వేరే వాళ్ళకి చాలా ఇబ్బందిగా తయారవుతుంటారు. సో అందుకని ఏంటంటే ఆక్యుపేషనల్ థెరపీ విల్ బి బ్రింగింగ్ బ్యాక్ ద పేషెంట్ టు ద నార్మల్ కండిషన్. స్పీచ్ థెరపీ, దీని గురించి మనం ఆల్రెడీ చదువున్నాం. స్పీచ్ థెరపీ ఏంటంటే సమ్ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు టాక్ ప్రాపర్లీ
or communicate properly or swallow properly. అంటే వాళ్ళకి మింగడం కానీ మాట్లాడడం కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, లేకపోతే అసలు చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఒక సెపరేట్ థెరపీ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్పీచ్ థెరపీ. ఆక్వాటిక్ థెరపీ, ఆక్వా అనగానే ఏంటి, వాటర్. సో ఈ ఆక్వాటిక్ థెరపీ అంటే ఆక్వాటిక్ థెరపిస్ట్ ఆ పర్సన్ ని వాటర్ లో ఉంచి and they'll be making them do some exercises in order to bring them back to the normal condition, that is called as aquatic therapy. Cardiac rehabilitation, cardiac అనగానే మనకి ఏం గుర్తు రావాలి, హార్ట్ గుర్తు రావాలి. సేమ్. సో ఎవరికైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళకి హార్ట్ కి సంబంధించిన, అంటే టు బ్రింగ్ బ్యాక్ ద హార్ట్ ఇన్ టు ద నార్మల్ కండిషన్, హార్ట్ కి సంబంధించిన ఎక్సర్సైజెస్ కార్డియాలజిస్ట్ రిఫర్ చేస్తారనమాట. అలాంటి ఎక్సర్సైజెస్ వాళ్ళు చేయడం వల్ల ఏంటంటే దే విల్ బి ఏబుల్ టు రిస్టోర్ ద హార్ట్ టు ద నార్మల్ కండిషన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కార్డియాక్ రీహాబిలిటేషన్ థెరపీ. న్యూరో రీహాబిలిటేషన్, న్యూరో అంటే ఏంటి, బ్రెయిన్ కి సంబంధించింది. బ్రెయిన్. సో సమ్ పీపుల్ దే విల్ నాట్ బి ఏబుల్ టు రిమెంబర్ ప్రాపర్లీ, or they will not be able to memorize properly, or they will not be able to identify properly. So కొంతమందికి ఫిజికల్ ప్రాబ్లమ్స్ కానీ, మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ, సోషల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉండడాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇచ్చే ట్రీట్మెంటే న్యూరో రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్. పల్మనరీ రీహాబిలిటేషన్, పల్మనరీ అంటే మనకి ఏం గుర్తు రావాలంటే లంగ్స్ గుర్తు రావాలి. సో లంగ్స్ ని ట్రీట్ చేసే డాక్టర్ ఎవరంటే పల్మనాలజిస్ట్. So pulmonary rehabilitation means if there is any problem with relation to the lungs, అంటే related to the lungs, ఆ లంగ్స్ కి సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పుడు పల్మనాలజిస్ట్ ఏం చేస్తారంటే కొన్ని ఎక్సర్సైజెస్ ఇస్తారు. ఏం ఎక్సర్సైజెస్, హ్యాండ్స్ ఎక్సర్సైజెస్, లెగ్స్ ఎక్సర్సైజెస్, లేకపోతే బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ కాదు, అంటే బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఇస్తారు. ఇన్హలేషన్ అని, ఎక్సలేషన్ అని, ఇలాంటి ఎక్సర్సైజెస్ వల్ల lungs will be able to work effectively. That is called as pulmonary rehabilitation. Sports therapy. So sports therapy అంటే కొంతమందికి న్యూరలాజికల్ డిసార్డర్స్ ఉంటుంది, అంటే బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. సేమ్ అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే దే ప్రొవైడ్ స్పోర్ట్స్ థెరపీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మీరు చూస్తుంటారు మొబైల్స్ లో కూడా, మన కొన్ని గేమ్స్ ఆడుతూ ఉంటే మన మెమరీ పెరుగుతూ ఉంటుంది, ఐక్యూ. సేమ్. సో ఈ మెమరీని మనం పెంచుకోవాలి అంటే దేర్ ఆర్ సమ్ యాక్టివిటీస్, there are some fruits which increase our intelligence also ani, like avocado ani, లేకపోతే చెస్ ఆడడం వల్ల కానీ, సేమ్ నంబర్ గేమ్స్ ఆడడం వల్ల కానీ, పజిల్స్ ఆడడం వల్ల కానీ, ఇలాంటి వాటి అన్నిటి వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ థింకింగ్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. సో అలాగే స్పోర్ట్స్ ఆడడం వల్ల ఏంటంటే దే ఫర్గెట్ దేర్ డిజబిలిటీ. అంటే యూ మైట్ హావ్ సీన్ డిజేబుల్ పీపుల్ కూడా, అంటే స్పెషలీ ఛాలెంజ్ పీపుల్ కూడా సెపరేట్ గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఎందుకు? సో దట్ దే కెన్ ఓవర్కమ్ ద సైకలాజికల్ ఫీలింగ్, మాకు కాలు బాగాలేదు, మాకు చేయి బాగాలేదు, లేకపోతే మాకు ఇలాంటి డిఫెక్ట్స్ ఉన్నాయని వాళ్ళు ఇవన్నీ ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలంటే ఇలాంటి స్పోర్ట్స్ థెరపీ అనేది చాలా యూస్ఫుల్ అనమాట. సో దట్ దే కెన్ గెట్ కాంపిటేటివ్ స్పిరిట్. సేమ్. సో మనలో కూడా చాలా మందికి ఇంటెలిజెన్స్ ఉంటుంది, తెలివితేటలు ఉంటుంది, కానీ మనం యూటిలైజ్ చేయం. వీ కీప్ ఆన్ వేస్టింగ్ ద టైమ్ అండ్ డూయింగ్ ప్రోకాస్టినేషన్. అలా కాకుండా స్పోర్ట్స్ లో అంటే మనం చదివేటప్పుడు కూడా ఒక ఛాలెంజింగ్ యాటిట్యూడ్ తీసుకొని, ఒక బుక్ తీసుకొని ఏ కమన్ యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్ అనే యాటిట్యూడ్ ని డెవలప్ చేసుకుంటే వీ కెన్ షైన్ ఎ లాట్. లేదంటే మనం చదువుతానే ఉంటాం సంవత్సరాల తరబడి అలాగాలని. జీరియాట్రిక్ రీహాబిలిటేషన్. జీరియాట్రిక్స్ అంటే ఎవరు? ఏజ్డ్ పీపుల్, అంటే ఓల్డ్ పీపుల్ అనమాట. సో ఈ ఓల్డ్ పీపుల్ కి రకరకాల డిసీజెస్ వస్తుంటాయి. అంటే ఓల్డ్ పీపుల్ కి వచ్చే డిసీజెస్ వేరు, పీడియాట్రిక్స్ అంటే చిన్నపిల్లలకు వచ్చే డిసీజెస్ వేరు. సో అందరికీ ఒకటే టైప్ ట్రీట్మెంట్ అనేది పనికి రాదనమాట. సో జీరియాట్రిక్స్ కి ఇచ్చే డాక్టర్ ఎవరు? జీరియాట్రిషియన్. సో దీస్ ఎల్డర్లీ పీపుల్, కొంతమందికి వినికిడి ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి ఐసై ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి స్వాలింగ్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఓవర్కమ్ చేయడానికి జీరియాట్రిక్ రీహాబిలిటేషన్ అంటారు. న్యూరో రీహాబిలిటేషన్, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, సారీ ఐఎమ్ సారీ, హెడ్డింగ్ ఇస్ ద ప్రాబ్లం. Meniscus repair. I told you this already. I'm sorry, the slide came again. Pediatric rehabilitation. Pediatric rehabilitation అంటే ఇందాకే చెప్పాను. జీరియాట్రిక్స్ అంటే ఏంటి? ఏజ్డ్ పీపుల్. సో పీడియాట్రిక్ రీహాబిలిటేషన్ అంటే కొంతమంది చిన్న పిల్లలకి దెబ్బ తగిలినప్పుడు వాళ్ళు ఏమవుతారంటే దే విల్ బి అడ్వైజ్ టు టేక్ రెస్ట్ ఎట్ హోమ్. సో వాళ్ళు ఏంటంటే డిప్రెషన్ కి లోన్ అయిపోతుంటారు, ఆర్
వాళ్ళు ఏంటంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి ఎఫెక్ట్ అవుతుంటారు. ఇలాంటివన్నీ ఓవర్కమ్ చేయాలంటే సోషల్ సొసైటీలో వాళ్ళు కోపప్ అవ్వాలి అంటే పీడియాట్రిక్ రీహాబిలిటేషన్ అంటే నౌడేస్ దట్ ఈస్ వై ఈవెన్ ఇన్ ద స్కూల్స్ అండ్ కాలేజెస్ దే ఆర్ ఇన్సిస్టింగ్ ఫర్ కౌన్సిలింగ్. అంటే ఇంతకు ముందు లాగా పిల్లల్ని కొట్టేవాళ్ళు కాదు. కౌన్సిలింగ్ అంటే వాళ్ళ మైండ్ సెట్ ని మార్చాలి. నో అంటే ఇది హార్డ్ లెసన్, ఇది హార్డ్ వర్డ్స్ అని చెప్పకూడదు, ఇది న్యూ వర్డ్స్ అని చెప్పాలి. అంటే సైకలాజికల్ గా మనం చూన్ చేయాలి. హార్డ్ అనగా ఓకే ఇది చాలా హార్డ్ అనమాట, ఇది డిఫికల్ట్ వర్డ్స్ మనం నేర్చుకోలేము, అలాంటి ఓవర్కమ్ చేయాలి. సేమ్ నెక్స్ట్, సో వీ విల్ హ్యావ్ ఎ క్విక్ రీక్యాప్ ఆఫ్ ద టాపిక్స్ విచ్ వీ స్టడీడ్ నౌ. సో మనం చదివిన టాపిక్ ఏంటంటే ఐఎమ్ గివింగ్ ఎ బ్రీఫ్ ఐడియా. ఆర్థోపెడిక్స్ అంటే రిలేటెడ్ టు ద బోన్స్ అండ్ ద జాయింట్స్ అండ్ ద లిగమెంట్స్. దీంట్లో కొన్ని కామన్ డిసీజెస్ ఏంటంటే ఆర్థరైటిస్, ఫ్రాక్చర్, స్ప్రెయిన్, స్కోలియోసిస్, టెన్నిస్ ఎల్బో, ఫ్రోజన్ షోల్డర్, ఇవి వస్తాయి అనమాట. సో అలాంటప్పుడు మనం ట్రీట్మెంట్స్ ఏమిస్తామంటే మెనిస్కస్ రిపేర్, హిప్ రీసర్ఫేసింగ్, టోటల్ నీ రీప్లేస్మెంట్, హిప్ ఆర్థ్రోప్లాస్టీ, ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ, డిస్కెక్టమీ, ఫ్రాక్చర్ ఫిక్సేషన్, limb lengthening, physical therapy, occupational therapy, speech therapy, aquatic therapy, cardiac rehabilitation, neuro rehabilitation, pulmonary rehabilitation, sports therapy, geriatric rehabilitation, pediatric rehabilitation. So all the things మనం చదివినవన్నీ ఇప్పుడు వినినవన్నీ దే ఆర్ వెరీ వెరీ ఈజీ టాపిక్స్. సో మనం వింటా ఉంటే ఏమవుతుందంటే వీ విల్ బి ఏబుల్ టు గ్రాస్ప్ దెమ్. సో ట్రై టు లిసన్ టు మెనీ న్యూ వర్డ్స్ అండ్ ట్రై టు వాచ్ ద వీడియోస్ which I am going to share with our coordinator madam. So the next topic is ENT, ear, nose, throat. ENT doctor. So ear, nose, throat. First asli ear lo emi untayi? Zain, let us know the anatomy of the human ear. అంటే మజిల్స్ అని, స్ట్రేపిస్ అని, వెస్టిబులర్ నర్వ్స్ అని, ఓవల్ విండో అని, దెర్ ఆర్ సమ్ ఆడిటరీ బుల్లా, పిన్నా, జైన్, హెలిక్స్. సో ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అలాగే నోస్ లో దెర్ ఆర్ సమ్ థింగ్స్. జైన్ సుపీరియర్ టర్బినేట్, మిడిల్ టర్బినేట్, ఇన్ఫీరియర్ టర్బినేట్, pharyngeal tonsil. జైన్ నెక్స్ట్ అప్పర్ లేటరల్ కార్టిలేజ్. ఈ వర్డ్స్ అన్ని మనం ఒక్కసారి వినగానే గుర్తుండదు, బట్ మనం అలా వింటా ఉంటే we will get used to the words, we will be able to grasp them. Similarly in the throat we have upper lip, gingiva, palatine arch, uvula, and soft palate, hard palate, tongue, lower lip, these things. సో యాజ్ యూజువల్ మనం చదివే ఈఎన్టీ టాపిక్ లో కూడా 3 టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఏంటిది? డిజీజెస్ ఏంటి, వాటిని ఎలా డయాగ్నోస్ చేస్తారు, వాటికి ఏం ట్రీట్మెంట్ ఇస్తారు. ఫస్ట్ టాపిక్ ఏంటంటే డిజీజెస్. సైనస్ అనే ప్రాబ్లం మీరు వినుంటారు, సైనసైటిస్ అని. సైనస్ ఇస్ నథింగ్ బట్ దేర్ విల్ బి ఇన్ఫ్లమేషన్ ఇన్ ద హాలో స్పేసెస్ ఇన్ ద స్కల్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. సైనస్ వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అంటే డస్ట్ అలర్జీస్ వల్ల కానీ, వాళ్ళకి ఎక్కువ తుమ్ములు వస్తూ ఉంటుంది, సివియర్ హెడేక్ ఉంటుంది, నేజల్ డిశ్చార్జ్ ఎక్కువ ఉంటుంది, అంటే రన్నింగ్ నోస్ ఎక్కువ ఉంటుంది, చీమిడి ఎక్కువ వచ్చేస్తుంటుంది. సో దీనికి వాళ్ళకి సర్జరీ వల్ల కానీ రెక్టిఫై చేయొచ్చు, లేకపోతే మెడిసిన్స్ వల్ల కూడా కంట్రోల్ చేయొచ్చు. టాన్సిలైటిస్, టాన్సిల్స్ అని మీకు తెలిసింది. టాన్సిలైటిస్ ఇస్ కామన్ థింగ్ విచ్ దేర్. సో ఇట్ ఇస్ నథింగ్ బట్ ఎ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో సోర్ థ్రోట్ ఉంటుంది, లోపలంతా థ్రోట్ లోపలంతా రెడ్గా అయిపోయింటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు? టాన్సిల్ ఆపరేషన్ చేస్తారు, అంటే సర్జరీ చేసి వాటిని తీసేస్తారు. సలైవరీ గ్లాండ్ స్టోన్స్ అంటే మనకి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినట్టు కూడా సలైవరీ గ్లాండ్ స్టోన్స్, హార్డ్ డిపాజిట్స్ ఆఫ్ దట్ ఫామ్ ఇన్ ద సలైవరీ గ్లాండ్స్. సలైవరీ గ్లాండ్స్ లో హార్డ్ డిపాజిట్స్ ఉంటాయి, అంటే స్మాల్ స్టోన్స్ లాగా ఉంటాయి. సో దానివల్ల ఏమంటే వీ హ్యావ్ ఎక్సెసివ్ పెయిన్, స్వెల్లింగ్, అంటే తినేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ వీ విల్ నాట్ బి ఏబుల్ టు ఈట్ ప్రాపర్లీ ఆర్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు డ్రింక్ ప్రాపర్లీ. సో అలాంటివి వచ్చిందంటే సలైవరీ గ్లాండ్ స్టోన్స్ మనకు ఉన్నాయని ఐడెంటిఫై చేయాలి. అంటే కిడ్నీ స్టోన్స్ అని అంటారు, యూరినరీ ట్రాక్ లో స్టోన్స్ ఉంటుంది. సేమ్ అలాగే ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నాం? సలైవరీ గ్లాండ్ స్టోన్స్. స్లీప్ అప్నియా, ఇట్స్ అ కామన్ డిజీజ్. ఈ స్లీప్ అప్నియా అనేది మనకి ఏంటి టాపిక్ లో వస్తుంది, అలాగే పల్మనాలజీ టాపిక్ లో కూడా వస్తుంది. స్లీప్ అప్నియా అంటే ద పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు స్లీప్ ప్రాపర్లీ. అంటే వాళ్ళు బ్రీదింగ్ చేస్తుంటారు, సడన్ గా వాళ్ళ బ్రీదింగ్ ఆగిపోతుంది. అంటే 1 minute ఆగిపోవచ్చు, 2 minutes ఆగిపోవచ్చు, ఆర్ సడన్లీ దే స్టాప్ బ్రీదింగ్ అండ్ దే గెట్ అప్.
సో ఇలాగ చాలా డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది అనమాట. ఆ డిస్టర్బ్డ్ స్లీప్ వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే దేర్ ఆర్ మేజర్ రిస్క్, ఈవెన్ హార్ట్ అటాక్ వచ్చేదానికి కూడా స్కోప్ ఉందన్నమాట. సో glue ear, this is a common disease which we can find in the children. Glue అంటే ఏంటి? ఒక గమ్ లాంటి సబ్స్టెన్స్ అన్నమాట. So there will be inflammation in the middle of the ear. You can see in the middle of the ear, here in the middle of the ear, there will be inflammation and there will be excess pain. And sometimes you can see ఒక sticky substance లాగా చెవిలో అంటుకుంటూ ఉంటుంది. That is called as glue ear. Thyroid nodules. Zane, nodules means nothing but lumps. ఒక చిన్న చిన్న గెడ్డల్లాగా ఉంటాయి. సో థైరాయిడ్, మీరు కానీ థైరాయిడ్ ఇమేజెస్ మనకి ఫస్ట్ హ్యూమన్ బాడీ ఆర్గన్స్ లో చూపించినప్పుడు బటర్ఫ్లై షేప్ లో ఉంటుంది సేమ్. సో అక్కడ ఒక లంప్ ఉన్నప్పుడు దాన్ని ఏమంటారంటే థైరాయిడ్ నాడ్యూల్ అంటారు. థైరాయిడ్ నాడ్యూల్ ఇస్ సాలిడ్ ఆర్ ఫ్లూయిడ్ ఫిల్డ్ లంప్. నేజల్ ఫ్రాక్చర్, ఈ వర్డ్ లో ఉంది. నేజల్ ఫ్రాక్చర్ అంటే ఏంటి? నోస్ లోపల ఫ్రాక్చర్ అనమాట. ఎ క్రాక్డ్ బోన్ ఇన్ ద నోస్. సో ఎక్కువ స్పోర్ట్స్ పర్సన్స్ అంటే క్రికెట్ ఆడేవాళ్ళు కానీ లేకపోతే ఇంకా అదర్ గేమ్స్ ఆడేవాళ్ళు, వాళ్ళు ఏమవుతుందంటే దే మీట్ విత్ అన్ యాక్సిడెంట్. అప్పుడు ఏమవుతుందంటే దేర్ విల్ బి ఫ్రాక్చర్ ఇన్ ద నోస్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ నేజల్ ఫ్రాక్చర్. సో ఇలాంటివన్నీ డిసీజెస్ ఉంటాయి. సో వాటికి ఎలా డయాగ్నోస్ చేస్తారంటే ఏంటి డాక్టర్స్? ఓటోస్కోప్ ఇది చూసింటారు. ఓటోస్కోప్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఆరిస్కోప్. సో దే విల్ బి లుకింగ్ త్రూ ఇట్ ఇన్ టు ద ఇయర్. అంటే దీని ద్వారా మన చెవిలో ఎలా ఉంది కండిషన్ అనేది చూస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఓటోస్కోప్. ఆడియోమెట్రీ అంటే ఎవరైనా వినికిడి ప్రాబ్లం, ఆడియో అంటే ఏంటి? లిజనింగ్, సౌండ్ అనమాట. ఎవరికైనా లిజనింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే వాళ్ళు ఎంత వినగలుగుతున్నారు, ఎంత వినలేకపోతున్నారు, ఎంత సౌండ్ అయితే వాళ్ళకి వాళ్ళ ఇయర్ తీసుకోగలుగుతుంది అనేది ఐడెంటిఫై చేయడానికి ఒక పర్టికులర్ డివైస్ ని యూజ్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే ఆడియోమెట్రీ. సో హియరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి హియరింగ్ డిసబిలిటీ రియల్గా ఉందా లేదా అనేది సౌండ్ సిగ్నల్స్ పంపిస్తారు. ద వే హౌ ద సౌండ్ సిగ్నల్స్ పంపించినప్పుడు ద వే హౌ దే రియాక్ట్, ద వే హౌ దే రెస్పాండ్ అనేది ఏది రికార్డ్ చేస్తుంది అంటే ఆడియోమెట్రీ. నాజోస్కోపీ, నాజో అనగానే మనకి ఈజీగా గుర్తొచ్చేస్తుంది నేజల్ అని. సేమ్. సో నాజోస్కోపీ అంటే నోస్ లోపల ఒక ఇన్స్ట్రుమెంట్ ని పంపించి ఆ ఇన్స్ట్రుమెంట్ కి స్కోప్ అంటేనే మీకు ఆల్రెడీ చెప్పాను, ఎండోస్కోపీ అని, లాప్రోస్కోపీ అని. సో ఈ స్కోప్ అంటేనే ఒక థిన్ ఇన్స్ట్రుమెంట్ ని, ఒక ట్యూబ్ లైక్ థింగ్ లాంటి కానీ ఇన్స్ట్రుమెంట్ ని కానీ దానికి ఒక లైట్ ఉంటుంది, ఒక లెన్స్ ఉంటుంది. లైట్ ఎందుకు ఉంటుంది అంటే లోపల చీకటి ఉంటుంది. లెన్స్ ఎందుకు ఉంటుంది అంటే డాక్టర్స్ మానిటర్ మీద అబ్జర్వ్ చేయడానికి. సో దీని ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ బి చెకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద నోస్. ఇట్ ఇస్ కాల్డ్ as nasoscopy. Tomography. సో సిటీ స్కాన్ అంటారు, కంప్యూటర్ టోమోగ్రఫీ. సో ఎప్పుడైతే సైనస్ ఉందంటే సో ఎక్స్రేస్ వల్ల మనకు అంత డీటెయిల్డ్ పిక్చర్ రాదు కాబట్టి సిటీ స్కాన్ పంపిస్తుంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ టోమోగ్రఫీ ఆల్సో. ప్యాచ్ టెస్ట్. ప్యాచ్ టెస్ట్ అంటే ఏంటి? సో మనకి స్కిన్ ప్రిక్ టెస్ట్ అని. స్కిన్ ప్రిక్ టెస్ట్ అంటే డెర్మటాలజీ టాపిక్ లో చదివాం. స్కిన్ మీద గుచ్చుతారు. సో ఆ గుచ్చినప్పుడు ఆ ఎలర్జిక్ సబ్స్టెన్స్ ఎలా రియాక్ట్ అవుతుంది మన స్కిన్ అని తెలుసుకుంటారు. అందుకనే పెర్ఫ్యూమ్స్ తీసుకున్నప్పుడు మనం ఇయర్ వెనక ఒకసారి మన ఇయర్ ని కానీ పట్టుకుంటే చివరిలో చాలా సాఫ్ట్ గా ఉంటుంది, అక్కడ స్ప్రే చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ కానీ రెడ్ గా అయినా అక్కడ కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఉన్నా మనకి రియాక్షన్ వస్తుంది అని ఐడెంటిఫై చేయడానికి. అలాగే స్కిన్ ప్యాచ్ టెస్ట్ అంటే ఏంటంటే అక్కడ ఎలర్జీకి మన స్కిన్ ఎలా రెస్పాండ్ అవుతుంది అని తెలుసుకునే దాన్ని కండక్ట్ చేసే టెస్టే ఈ ప్యాచ్ టెస్ట్. బయోప్సీ. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, మన స్కిన్ మీద ఏమన్నా లంప్స్ కానీ ఒక చిన్న చిన్న మోల్స్ లాంటివి కానీ ఉంటే అవి తీసేసినప్పుడు, వాటిని కట్ చేసినప్పుడు అప్పుడు దాంట్లో ఏమైనా క్యాన్సరస్ గ్రోత్ ఉందా అని ఐడెంటిఫై చేయడానికి బయోప్సీకి పంపిస్తారు. అంటే టేకింగ్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ ద టిష్యూ in order to examine it in the microscope to find out whether any harmful bacteria is there. Next, endoscopy, nasal endoscopy. So ఇది కూడా చాలా ఈజీ అనమాట. ఇన్సైడ్ ఇట్ ఇట్స్ ఎ థిన్ ఫ్లెక్సిబుల్ ట్యూబ్. దాని ట్యూబ్ కి ఏముంటది? ఒక లైట్ ఉంటుంది, కెమెరా ఉంటుంది. దాన్ని నేజల్ ప్యాసేజెస్ అంటే నాస్ట్రిల్స్ లోకి పంపిస్తారు అనమాట. నాస్ట్రిల్స్ లోకి పంపించిన తర్వాత ఎలా ఉంది, ఎక్కడ డిఫెక్ట్ ఉంది, ఎంత డిఫెక్ట్ ఉంది అనేది వాళ్ళు డాక్టర్ ఐడెంటిఫై చేస్తారు. స్కిన్ టెస్ట్. ఇప్పుడే నేను చెప్పాను స్కిన్ టెస్ట్ అంటే ఏంటి. స్కిన్ టెస్ట్ లో ప్యాచ్ టెస్ట్ అని ఉంటుంది,
స్కిన్ ప్రిక్ టెస్ట్ అని కూడా ఉంటుంది. ప్రిక్ అంటే ఏంటి? కూర్చోడం. టాన్సిలెక్టమీ. టాన్సిలెక్టమీ అంటే టాన్సిల్స్ ని రిమూవ్ చేయడం అనమాట. సేమ్. సో టాన్సిల్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? కొన్నిసార్లు టాన్సిల్స్ ని రిమూవ్ చేస్తారు. సో వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాస్ ఎ కామన్ ప్రొసీజర్ వెన్ ఎవర్ వీ హ్యాడ్ ఎనీ టాన్సిల్స్ అనమాట. సైనస్ సర్జరీ. సైనస్ కానీ ఎక్కువ ఉన్నప్పుడు సర్జరీ చేస్తారు. సర్జరీ అంటే ఏంటి? ఆపరేషన్ అనమాట. ఎందుకు ఆపరేషన్ చేస్తారంటే సో టు రిమూవ్ ద బ్లాకేజెస్. సో ఇన్ఫెక్షన్స్ ని కానీ బ్లాకేజెస్ ని కానీ తీసేయడానికి సైనస్ సర్జరీ చేస్తారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ టింపానోప్లాస్టీ. టింపానోప్లాస్టీ అంటే ఇయర్ లోపల ఏమన్నా డిసీజెస్ ఉంటే సో హియరింగ్ మెకానిజం దెబ్బతిన్నప్పుడు అలాంటి వాటిని ఆ డిజీజ్ ఉన్న బ్యాక్టీరియాని రిమూవ్ చేయడాన్ని లేకపోతే రీకన్స్ట్రక్ట్ చేయడాన్ని టింపానోప్లాస్టీ అంటుంది. థైరాయిడ్ ఎక్టమీ. థైరాయిడ్, యూ కెన్ సీ దిస్ థైరాయిడ్. సో ఈ థైరాయిడ్ ఎక్టమీ అంటే ఒక చిన్న సర్జరీ చేసి ఆ పార్ట్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ ని రిమూవ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ థైరాయిడ్ ఎక్టమీ. వోకల్ కార్డ్ సర్జరీ. వోకల్ అంటే ఏంటి? మనకి మాటలు వస్తుండేది వోకల్ కార్డ్ అంటారు. సేమ్. సో వోకల్ కార్డ్ సర్జరీ ఇస్ డన్ వెన్ ఎవర్ మనకి పాలిప్స్ ఉన్నా, ట్యూమర్స్ ఉన్నా, లేకపోతే మాసెస్ అంటే లంప్స్ లాగా గడ్డలుగా ఉన్నా సేమ్ అప్పుడు టెస్ట్ కి పంపిస్తారు. ఏ టెస్ట్ కి? బయాప్సీకి. ఆ బయాప్సీకి పంపించిన తర్వాత దాంట్లో ఏమన్నా హార్మ్ఫుల్ మ్యాలిగ్నెంట్ బ్యాక్టీరియా ఉంది, మ్యాలిగ్నెంట్ సబ్స్టెన్స్ ఉంది అని ఐడెంటిఫై చేసినప్పుడు వాటిని తీసేస్తారు. అవి కానీ తీయకపోతే చిల్డ్రన్స్ వాయిస్ ఎలా ఉంటుంది? చాలా ఫోర్స్గా ఉంటుంది. అంటే గరుకుగా, లేకపోతే వాళ్ళ వాయిస్ అంత క్లారిటీ ఉండదు అనమాట. ఆ క్లారిటీ రావడానికి వోకల్ కార్డ్ సర్జరీ చేస్తారు. మ్యాక్సిల్లోఫేషియల్ సర్జరీ. ఈ మ్యాక్సిల్లోఫేషియల్ సర్జరీ అనేది మనకి ప్లాస్టిక్ సర్జరీలోను కాస్మెటిక్ సర్జరీలోను వస్తుంది. మ్యాక్సిల్లోఫేషియల్ సర్జరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కలియుగ పాండవులు మూవీలో కానీ వెంకటేషన్ కానీ చూస్తే ఆర్ అల్లు అర్జున్ కానీ గంగోత్రి మూవీలో చూస్తే ఐఎమ్ నాట్ షూర్ వెదర్ దే హ్యావ్ గాన్ ఫర్ దట్ మ్యాక్సిల్లోఫేషియల్ సర్జరీ ఆర్ నాట్. ఐఎమ్ నాట్ షూర్, ఇట్స్ జస్ట్ వైల్డ్ గెస్. సో వాళ్ళకి లోయర్ జా కొంచెం వెనక ఉంటుంది. అంటే మనకి అప్పర్ జా అని లోయర్ జా అని రెండు జాస్ ఉన్నాయి. సో లోవర్ జా వెనుక్కున్నప్పుడు దాన్ని కరెక్ట్ చేస్తారంటే ఆ జాని కట్ చేసి ముందుకు లాగుతారు అనమాట. దాన్ని మ్యాక్సిల్లోఫేషియల్ సర్జరీ అంటారు. అంటే హెడ్ లో డిఫెక్ట్స్ ఉన్నా కానీ, ఫేస్ లో డిఫెక్ట్స్ ఉన్నా కానీ, నెక్ లో డిఫెక్ట్స్ ఉన్నా కానీ, జాస్ లో డిఫెక్ట్స్ ఉన్నా కానీ ఆ ఫేస్ ని ప్రాపర్ షేప్ కి తీసుకొచ్చే సర్జరీయే మ్యాక్సిల్లోఫేషియల్ సర్జరీ. మీరు చూస్తే చాలా మంది హాలీవుడ్ హీరోస్ కానీ, బాలీవుడ్ హీరోస్ కానీ, టాలీవుడ్ హీరోస్ కానీ మ్యాక్సిల్లోఫేషియల్ సర్జరీ చేయించుకుంటారు. రైనోప్లాస్టీ. రైనోప్లాస్టీ అంటే ఏంటి? ఇది కాస్మెటిక్ సర్జరీలోను ప్లాస్టిక్ సర్జరీలో కూడా ఈ టాపిక్ మళ్ళీ వస్తుంది. రైనోప్లాస్టీ అంటే ఇప్పుడు మనం ఎందుకు చదువుతున్న ఈ టాపిక్ అంటే నోస్ కి సంబంధించింది ENT టాపిక్ కాబట్టి. రైనోప్లాస్టీ ఇస్ నథింగ్ బట్ సర్జరీ డన్ టు ద నోస్. మనం కానీ శ్రీదేవి అనే ఒక హీరోయిన్ ఉండేది, షీ పాస్డ్ అవే. శ్రీదేవి చాలా పొడవైన ముక్కు కలిగి ఉండేది అనమాట. సో శ్రీదేవి చాలా కొంచెం డిఫికల్టీగా ఉండేది. అందరూ దే యూస్ టు కామెంట్. సో అందుకని ఏం చేస్తుందంటే ఆ పొడవైన నోస్ ని కట్ చేయించేస్తుంది. దాన్ని రైనోప్లాస్టీ అంటారు. నేజల్ వాల్ రిపేర్. ఇన్ ద వర్డ్ ఓన్లీ ఇట్ ఇస్ దేర్, నేజల్ వాల్ రిపేర్. సో నేజల్ ట్రాక్ లో ఉన్న వాల్స్ కానీ దెబ్బతిన్నప్పుడు బ్రీదింగ్ సరిగ్గా రాదు కాబట్టి దాన్ని రిపేర్ చేసేది నేజల్ వాల్ రిపేర్ అంటారు. Already I told you what it is. Tympanoplasty. Tympanoplasty is nothing but the reconstruction of the eardrum or the middle ear bones. అంటే హియరింగ్ ఎబిలిటీని పెంచేదానికి, ఆ హియరింగ్ ఎబిలిటీలో ఉన్న డిస్కంఫర్ట్ ని రిమూవ్ చేసేదానికి చేసే సర్జరీ ఇది tympanoplasty. So these are the common things which we have studied. So let us have a quick recap about the words which we have studied in ENT. So ENT అంటే ear, nose, throat. సో దీంట్లో వచ్చే కామన్ డిజీజెస్ ఏంటంటే సైనస్, టాన్సిలైటిస్, సలైవరీ గ్లాండ్ స్టోన్స్, అండ్ we have sleep apnea and glue ear, thyroid nodules, nasal fracture. సో వీటిలో వాడే డయాగ్నోస్టిక్ టూల్స్ ఏంటంటే ఆటోస్కోప్, ఆడియోమెట్రీ, నేసోస్కోపీ, టోమోగ్రఫీ, ప్యాచ్ టెస్ట్. ప్యాచ్ టెస్ట్ లో మనకి స్కిన్ ప్యాచ్ టెస్ట్ అని డెర్మటాలజీలో వస్తుంది. And at the same time we have prick test, skin prick test, right? So biopsy ante manaki telusu. Same, this we get it in almost most of the diseases. So biopsy chestukondi antuntaru.
because it is a very easy thing and it will be very, very helpful to identify the malignant tissues or harmful thing. And the cancer value kuda ee biopsy ni ఎక్కువ యూస్ చేస్తుంటారు. Cancerous growth ఉందా అని చెక్ చేయడానికి. నెక్స్ట్ nasal endoscopy, skin test, tonsillectomy, ఈ వర్డ్లనే మనం మీనింగ్ గుర్తుపెట్టుకోవచ్చు. Sinus surgery, tympanoplasty, thyroidectomy, vocal cord surgery, maxillofacial surgery, rhinoplasty, nasal wall repair, tympanoplasty, and those are the things which we have come across. Next thing is pulmonology. So here we have 1 hour time and we have 3 topics, so little bit going, little bit fast. So along with this, మీకు షేర్ చేసినంటే మనకి పల్మనాలజీ గురించి ఒక వీడియో షేర్ చేస్తాను, అండ్ ఈఎన్టీ గురించి, ఇయర్ గురించి ఒకటి, నోస్ గురించి ఒకటి, థ్రోట్ గురించి ఒకటి, and the same manner orthopedics గురించి ఒక వీడియో. Total 5 videos will be shared by the end of the day. Please watch them and listen to the accent and try to get familiarized with the terminology. ఎంత వింటే అంటే మనం ఏదో వేగ్గా క్లాసెస్ విన్నామా టైం పాస్ చేసుకున్నామా అనే కాన్సెప్ట్ కాకుండా, సో ట్రై టు లెర్న్ లిటిల్ బిట్ సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. పల్మనాలజీ అంటే ఏంటి? లంగ్స్ కి సంబంధించింది. సో పల్మనాలజీ డీల్ చేసే డాక్టర్ని ఎవరు అంటారంటే పల్మనాలజిస్ట్ అంటారు. సో పల్మనాలజీలో టాపిక్స్ విచ్ వీ హ్యావ్ ఆర్ nasal cavity anatomy ఒక్కసారి చూద్దాం. Oral cavity, this is oral cavity. Cavity means a hole or opening. Larynx, this is trachea, and this is the right lung, and this is the left lung. Right bronchitis, left bronchitis, and diaphragm, this is called as diaphragm. So pulmonary veins nahi, pulmonary arteries nahi, and bronchial, alveolus, capillary network, everything you can see over here. సో మనం ఎక్కువ పల్మనాలజిస్ట్ మీద ఏ పీరియడ్ లో డిపెండ్ అయ్యామంటే, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కరోనా పీపుల్ టుక్ ఎ లాట్ ఆఫ్ కేర్ అబౌట్ దెమ్సెల్వ్స్. పల్మనాలజీ ఆర్ న్యూమనాలజీ ఇస్ a specialty which deals with the respiratory tract, అంటే బ్రీదింగ్ కి సంబంధించింది, రెస్పిరేషన్ కి సంబంధించింది, లైక్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. సో ఈ టాపిక్ లో కూడా మనం 3 కాన్సెప్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ వచ్చి డిసీజెస్ ఏంటి, నెక్స్ట్ వచ్చి డయాగ్నోస్టిక్ టూల్స్ ఏంటి, థర్డ్ వచ్చి ఎలాంటి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఫాలో అవుతారు. సో ఫస్ట్ వీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ద డిసీజెస్. పల్మనరీ హైపర్ టెన్షన్. హైపర్ అనగానే మనకేంటి? ఎక్కువ, మోర్ అన్నమాట. సో బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే పెరిగిపోతుందో, హై బ్లడ్ ప్రెషర్ ఇన్ ద ఆర్టరీస్ ఆఫ్ ద లంగ్స్ result in increased resistance and strain on the heart. ఎప్పుడైతే లంగ్స్ లోపల బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుందో హార్ట్ మీద స్ట్రెయిన్ పడుతుంది. స్ట్రెయిన్ అంటే ప్రెషర్ పడుతుంది. ఆ ప్రెషర్ పడినప్పుడు ఏమవుతుందంటే మనకి బ్రీదింగ్ డిఫికల్టీ వస్తుంది, చెస్ట్ పెయిన్ వస్తుంది, తర్వాత హార్ట్ అటాక్ కూడా వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ as pulmonary hypertension. Bronchial provocation test. ప్రొవోక్ అంటే రెచ్చగొట్టడం అనమాట. సో ఈ హై బ్లడ్ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే, I'm sorry, I had just taken the wrong slide. I'm sorry for that. So just a minute, I'm going to tell you. In the meanwhile, I'll just have a sip of water too. So pulmonary hypertension ante high blood pressure in the arteries of the lungs. So I think that I told you, yeah. Bronchial provocation test, that is what I had to tell you. I'm sorry. These are the tests. Yeah, bronchial provocation test saying that is nothing but a test that calculates airway hyper responsive by exposing the patient to specific triggers. Ante for example manam oka flex shop kello akkada chaala chemicals use chestantaru. Aa chemicals chaala strong untayi. అంత స్ట్రాంగ్ కెమికల్స్ ఉన్నప్పుడు మన లంగ్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అనేది, అంటే ప్రొవోక్ చేస్తారు, రెచ్చగొట్టడం. ప్రొవోక్ అంటే రెచ్చగొట్టడం. Bronchial provocation test, a test which is conducted to the patient to see the way how the patient reacts to the chemicals, all allergic materials. So allergic materials gani, chemicals gani
తను ఎలా రియాక్ట్ అవుతాడు అని తెలియచేసేదే బ్రాంకియల్ ప్రొవకేషన్ టెస్ట్. సో ద కంటెంట్ ఇస్ డిఫరెంట్. ఐఎమ్ సారీ ఫర్ దట్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆస్తమా. ఇది చాలా సార్లు వినుంటాం ఆస్తమా అని. Zain. So asthma is also related to the breathing problem. So మనం వాళ్ళకి ఆస్తమా ఉన్నప్పుడు చాలా సీరియస్ కండిషన్ అవుతుంటుంది, బ్రీదింగ్ కండిషన్ వాళ్ళకి బాగుండదు. జైన్ దాంట్లో 2 రకాల ఆస్తమా ఉన్నాయి. అక్యూట్ ఆస్తమా, క్రానిక్ ఆస్తమా. అక్యూట్ అంటే జైన్ ఒక్కసారి సడన్ గా వచ్చేస్తుంది అనమాట. క్రానిక్ అంటే స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉంటుంది. మనం కానీ క్యాన్సర్ ని కానీ చూస్తే క్రానిక్ అంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని అలా వెళ్తుంది. అక్యూట్ హార్ట్ అటాక్ ఉన్నటువంటి హార్ట్ అటాక్ వస్తుంది, వాళ్ళు చనిపోతుంటారు. సో అక్యూట్ ఆస్తమాని, క్రానిక్ ఆస్తమాని 2 types ఆఫ్ ఆస్తమాస్ అవుతారు. సిఓపిడి, దీని షార్ట్ కట్ లో సిఓపిడి అంటారు. క్రానిక్ అంటే మీకు ఇప్పుడే చెప్పాను, అంటే డే బై డే అది డిటీరియరేట్ అవుతా ఉంటుంది కండిషన్. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్. అబ్స్ట్రక్టివ్ అంటే ఆపుతా ఉంటుంది, అడ్డంకిలాగా ఉంటుంది. ఏం డిజీజ్ అది? పల్మనరీ డిజీజ్. సో దిస్ ఈస్ ఏ కామన్ డిజీజ్ విచ్ కీప్స్ ఆన్ మేకింగ్ ద థింగ్స్ ప్రాబ్లమాటిక్. అంటే బ్రీదింగ్ స్టెప్ బై స్టెప్ ఏమవుతుంది, హార్డ్ అయిపోతూ ఉంటుంది. ప్రోగ్రెసింగ్ మీన్స్ వాట్? ద డిజీజ్ గెట్స్ వర్స్ డే బై డే. ఇన్ ద వర్డ్ ఓన్లీ ఇట్ ఇస్ దేర్. క్రానిక్ అంటే స్టెప్ బై స్టెప్. అబ్స్ట్రక్టివ్ అంటే ఆపుతూ ఉంటుంది. ఏం ఆపుతూ ఉంటుంది? బ్రీదింగ్ ఆపుతూ ఉంటుంది. అందుకే మనకి ఇన్హలేషన్ కానీ ఎగ్జలేషన్ కానీ సరిగ్గా చేయలేదు. టీబీ is nothing but tuberculosis. సో ఈ ట్యూబర్కులోసిస్ ఏమవుతుంది? దిస్ ఇస్ నథింగ్ బట్ లంగ్స్ ఇన్ఫెక్టెడ్. సో లంగ్స్ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఏమవుతుందంటే అవలా తినుకుంటూ వెళ్ళిపోతుంది. జైన్. సో ఇట్ ఇస్ అ సింగిల్ ఇన్ఫెక్షస్ ఏజెంట్. సో ట్యూబర్కులోసిస్ డేంజరస్ డిజీజ్. అందుకనే టీబీ రాకుండా మనకి చాలా కేర్ తీసుకుంటా ఉంటారు. జైన్. సో టీబీ వచ్చిన వాళ్ళ దగ్గర కానీ మనం ఉంటే, వాళ్ళు దగ్గుతూ ఉంటే మనకి కూడా టీబీ వచ్చేదానికి చాలా స్కోప్ ఉంటుంది. సో వీ షుడ్ బి ఫార్ అవే ఫ్రమ్ దెమ్. లంగ్ క్యాన్సర్, ప్రతి ఆర్గన్ లో క్యాన్సర్ వస్తూ ఉంటుంది. జైన్. సో క్యాన్సర్ హ్యాస్ బికమ్ మోర్ డే బై డే. సో క్యాన్సర్ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ ద అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ ద సెల్స్. అంటే సెల్స్ పెరిగిపోతుంటాయి. ఏం సెల్స్? హార్మ్ఫుల్ సెల్స్, మాలిగ్నల్ సెల్స్ ఆర్ డేంజరస్ సెల్స్. జైన్. ఇవి పెరిగిపోతుంటాయి. దెన్ ఇట్ ఇస్ కాల్డ్ as అబ్నార్మల్ గ్రోత్ విచ్ లీడ్స్ టు లంగ్ క్యాన్సర్. సో ఈ లంగ్ క్యాన్సర్ వచ్చినప్పుడు దాన్ని ఇనిషియల్ స్టేజ్ లో కానీ ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ అనేది పొందొచ్చు అనమాట. సో మనం ఆంకాలజీ చదివేటప్పుడు, క్యాన్సర్ గురించి చదివేటప్పుడు ఏ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది, ఎలాంటి ట్రీట్మెంట్స్ పొందొచ్చు అనేది మనం తెలుసుకోవచ్చు. స్లీప్ యాప్నియా, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ స్లీప్ యాప్నియా అనేది. స్లీప్ యాప్నియా అంటే బ్రీదింగ్ డిజార్డర్. అంటే వాళ్ళకి బాగా పడుకోలేరు అనమాట. నార్మల్ బ్రీదింగ్. ఇక్కడేం స్లీప్ యాప్నియా అంటే గురక పెడతా ఉంటారు. వాడు గురక పెట్టి పడుకుంటున్నాడు అంటే చాలా హ్యాపీగా పడుకుంటున్నాడు అని కాదు అర్థం. అంటే వాళ్ళకి స్లీపింగ్ డిజార్డర్ ఉంది. ఎందుకు స్లీపింగ్ డిజార్డర్ అంటే ఎయిర్ వే బ్లాక్ అవుతుంది కాబట్టి ఆ సౌండ్ వస్తూ ఉంది. యూ కెన్ సీ ద ఇమేజ్. సో రిస్క్ అంటే ఈ స్లీప్ యాప్నియా కానీ మనం కంట్రోల్ చేయకపోతే, అంటే గురకేస్తుంది ఏముందిలే అని కంట్రోల్ చేయకపోతే బీపీ పెరిగిపోతుంది, బ్లడ్ లో ప్రెషర్ పెరిగిపోతుంది, డయాబెటీస్ వస్తుంది, మెమరీ ప్రాబ్లమ్స్ వస్తుంది, డిప్రెషన్కి వెళ్ళిపోతారు, హార్ట్ ఫెయిల్యూర్ కూడా అయిపోతుంది. జైన్. సిస్టిక్ ఫైబ్రోసిస్. సిస్ అనేది ఇంతకు ముందు చెప్పాను, సిస్ ఫామ్ అవుతుంది. సో సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటే మన లంగ్స్ లో ఎప్పుడైతే బ్రీదింగ్ చేయడానికి అబ్స్ట్రక్షన్ ఉంటుందో, సిస్ ఫామ్ అవుతుందో ఆర్ ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుందో దాన్ని సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటారు. అలర్జిక్ రైనైటిస్. సో నేజల్ ప్యాసేజెస్ లో అంటే మనకి బ్రీదింగ్ చేసేటప్పుడు ప్యాసేజెస్ లో కానీ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు, స్వెల్లింగ్స్ ఉన్నప్పుడు కానీ అవుతుందంటే, అంటే డస్ట్ కానీ ఈ యానిమల్ డాండర్ అంటే యానిమల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పొట్టు లాంటివి కానీ అది మనం బ్రీచ్ చేస్తున్నాం, అవన్నీ ఏమవుతుందంటే ఆ ట్రాక్ దగ్గర ఆబ్స్ట్రక్ట్ చేసేస్తుంది. అప్పుడు మనకి ఇట్ కెన్ కాజ్ సిమ్టమ్స్ లైక్ స్నీజింగ్, తుమ్మడం కానీ, ఇచ్చింగ్ సెన్సేషన్ కానీ, ఏదో సంథింగ్ నేజల్ కన్సెక్షన్, ఏదో ముక్కులు ఇరుక్కున్నట్టు కానీ, ఆర్ రన్నింగ్ నోస్, కంటిన్యూస్ గా చీమిడి వస్తూ ఉంటుంది. దాన్ని అలర్జిక్ రైనైటిస్ అంటారు. స్పైరోమెట్రీ, ఇవన్నీ డయాగ్నోస్టిక్ టూల్స్ అనమాట. సో స్పైరోమెట్రీ మీన్స్ మెజరింగ్ ద ఇన్హలేషన్ అండ్ ద ఎగ్జలేషన్. అంటే ఎంత ఇన్హేల్ చేస్తున్నారు, ఎంత ఎగ్జైల్ చేస్తున్నారు అని నోట్ చేసుకునే టెస్ట్ స్పైరోమెట్రీ. ఇందాక మనం ఎంత మాత్రం వినగలుగుతున్నారు అనే టెస్ట్ ఏంటి? ఆడియోమెట్రీ. ఇది ఎంత మాత్రం బ్రీదింగ్ చేయగలుగుతున్నారు అనే టెస్ట్
స్పైరోమెట్రీ. ఆర్టీరియల్ బ్లడ్ అనాలిసిస్ అంటే ఆర్టరీస్ దగ్గర బ్లడ్ తీసుకొని వాటిని అనలైజ్ చేస్తారు. అంటే ఎంత ఆక్సిజన్ ఉంది, ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఉంది బ్లడ్ లో అని తెలుసుకునే దాన్ని కండక్ట్ చేసే టెస్ట్ ఆర్టీరియల్ బ్లడ్ అనాలిసిస్ టు ఐడెంటిఫై ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద ఆర్టరీస్. లంగ్ క్లియరెన్స్ ఇండెక్స్, దీన్ని షార్ట్ కట్ లో LCI అంటారు. LCI అంటే దిస్ టెస్ట్ ఇస్ కండక్టెడ్ ఎస్పెషల్లీ ఇన్ ది చిల్డ్రన్. అంటే వాళ్ళ ఎయిర్వే ఫంక్షన్ ఎలా ఉంది, లంగ్ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా అని ఐడెంటిఫై చేయడానికి కండక్ట్ చేసే టెస్ట్ లంగ్ క్లియరెన్స్ ఇండెక్స్. పల్స్ ఆక్సిమెట్రీ, వి నో దిస్ ఆల్రెడీ. పల్స్ ఆక్సిమెట్రీ అంటే ఏంటి, మనకి కరోనా పీరియడ్ లో ఒక చిన్న ఒక క్యాప్ లైక్ థింగ్ మన ఫింగర్స్ మీద, 4 ఫింగర్ మీద, చూపుడు వేలు మీద పెట్టుకునే వాళ్ళని. Pulse oximetry. It's a non-invasive means of measuring oxygen in the blood. Bronchoscopy. Scopy అనగానే గుర్తుపెట్టుకోండి. లాప్రోస్కోపీ, ఎండోస్కోపీ, బ్రాంకోస్కోపీ అంటే సో టు ఎగ్జామిన్ ద లారింగ్స్ ని కానీ ట్రాకియా అని కానీ ఎగ్జామిన్ చేయడానికి దే సెండ్ ఎ ట్యూబ్ లైక్ థింగ్. సో దట్ ట్యూబ్ లైక్ థింగ్ విల్ బి హ్యావింగ్ ఏ కెమెరా అండ్ ఎ లైట్ అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ as బ్రాంకోస్కోపీ. దేనికి పంపిస్తారు, టు ఎగ్జామిన్ ద ట్రాకియా అండ్ ద లారింగ్స్ అండ్ ద బ్రాంకై. సో ఇవన్నీ టూల్స్ వాడుతుంటారు. ఇప్పుడు మనం ట్రీట్మెంట్స్ విధానం ఏమని చూద్దాం. ఆక్సిజన్ థెరపీ అంటే ఏంటంటే, సో ఆక్సిజన్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే ఇప్పుడు మనం పేషెంట్స్ కానీ వెళ్తే వాళ్ళకి లంగ్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు, బ్రీదింగ్ వాళ్ళు స్వతహాగా చేసుకోలేనప్పుడు, వాళ్ళకి ఆక్సిజన్ సరిగ్గా తీసుకోలేకపోయినప్పుడు ఇమ్మీడియట్ గా ఆక్సిజన్ పెట్టండి అంటారు డాక్టర్. ఎందుకు ఆక్సిజన్ పెడతారు? ద మెయిన్ థింగ్ ఈస్ టు యాడ్ ఇట్ as a supplement for their breathing. అంటే ఆ వైటల్ ఆర్గన్ సరిగ్గా ఫంక్షన్ చేయాలంటే మన బాడీకి రిక్వైర్డ్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ వెళ్ళాలి. అందుకనే ఆక్సిజన్ పెడుతుంటారు అన్నమాట. సిపిటి, చెస్ట్ ఫిజియోథెరపీ. సో ఎప్పుడైతే మనం బ్రీదింగ్ సరిగ్గా చేయలేకపోతున్నామో అలాంటప్పుడు అంటే లంగ్స్ లో సెక్రీషన్స్ ని లూజన్ చేయడానికి చెస్ట్ ఫిజియోథెరపీ అంటారు. అంటే చెస్ట్ కి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేయిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే అవన్నీ లూజన్ అయ్యి, అంటే ఆల్ ద సెక్రీషన్స్ విల్ లూజన్ అండ్ దెర్ విల్ బి ప్రాపర్ ఫ్లో ఆఫ్ ద ఎయిర్వే. పల్మనరీ రీహాబిలిటేషన్. పల్మనరీ అంటేనేంటి, లంగ్స్ కి సంబంధించింది. సో ఈ లంగ్స్ కి సంబంధించిన రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ అంటే బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ని ప్రొవైడ్ చేస్తారు. సో మన స్టామినాని పెంచడానికి, మన షార్ట్ బ్రీదింగ్స్ ని ఓవర్కమ్ చేయడానికి ఇచ్చే ట్రీట్మెంటే పల్మనరీ రీహాబిలిటేషన్. నెక్స్ట్, కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ అంటే టాబ్లెట్స్ ని కానీ లేకపోతే ఇంజెక్షన్స్ ని కానీ అలాంటి వాటిని ప్రొవైడ్ చేస్తారు. మనం ఫార్మకాలజీ అనే టాపిక్ మనకి సార్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పారు. యాంటీబయాటిక్స్ అంటే ఏంటి, వాటిని ఎలా యూజ్ చేస్తారు, ఎలా తయారు చేస్తారు. సో దీస్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద microorganisms and they are used to fight against the microorganisms. Antibiotics. చెస్ట్ ట్యూబ్ ఇన్సర్షన్. సో ఒక ఫ్లెక్సిబుల్ ట్యూబ్ ని కానీ మన చెస్ట్ లోపలికి పంపిస్తారు. ఎందుకు? టు కలెక్ట్ ద ఎయిర్ ఆర్ బ్లడ్ ఆర్ ఫ్లూయిడ్ విచ్ ఇస్ బ్లాకింగ్. ఏ ఎయిర్ అయినా, బ్లడ్ అయినా, ఫ్లూయిడ్ అయినా బ్లాక్ చేస్తుంటే ఆ బ్లాక్ చేసే ఎయిర్ ని కానీ, బ్లడ్ ని కానీ, ఫ్లూయిడ్ ని కానీ రిమూవ్ చేసేదానికి చెస్ట్ ఇన్సర్షన్ ట్యూబ్ ని యూజ్ చేస్తారు. బ్రాంకోస్కోపీ, ఒకసారి ఇమేజ్ చూడండి. బ్రాంకోస్కోపీ అంటే మనకి బ్రీదింగ్ డిజార్డర్ ఉన్నప్పుడు 2 టైప్స్ ఆఫ్ బ్రాంకోస్కోపీ యూస్ చేస్తారు. రిజిడ్ బ్రాంకోస్కోపీ, ఫ్లెక్సిబుల్ ఫైబర్ ఆప్టిక్ బ్రాంకోస్కోపీ. రిజిడ్ అంటే కదలకుండా స్టిఫ్గా ఉంటుంది అనమాట. సో ఈ బ్రాంకోస్కోపీ ద్వారా దే విల్ బి ఎగ్జామినింగ్ అండ్ ఐడెంటిఫైయింగ్. See, you can see a camera will be there, and a light will be going over here, and this camera will be taking the pictures, and the doctor will be able to watch everything on the monitor. Lung resection అంటే లంగ్స్ లో ఏమైనా డిజార్డర్ ఉంటే అవి చాలా క్రానిక్ అంటే డే బై డే పెరిగి లంగ్స్ బాగా డ్యామేజ్ అయ్యంటే అప్పుడు లంగ్స్ లో ఒక చిన్న పార్ట్ని, అంటే ఏ ఇన్ఫెక్టెడ్ పార్ట్ అయితే దాన్ని రిమూవ్ చేసే సర్జరీనే
lung resection surgery antaru. So yeah, the doctor will be doing the surgery. Who will be doing the surgery? Pulmonologist. Lung transplantation, ఈ వర్డ్ లోనే మనం ఐడెంటిఫై చేయొచ్చు. లంగ్స్ ని ట్రాన్స్ప్లాంట్ చేస్తారంటే ఎప్పుడైతే లంగ్ డ్యామేజ్ అయినప్పుడుగా ఆర్ లంగ్స్ డ్యామేజ్ అయినప్పుడు, ఒక లంగ్ కానీ రెండు లంగ్స్ కానీ డ్యామేజ్ అయినప్పుడు అప్పుడు లంగ్స్ ని వేరే లంగ్స్ తో రీప్లేస్ చేస్తారు, హెల్దీ లంగ్స్ తో రీప్లేస్ చేస్తారు. వాటిని ఏమంటారంటే లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. So these are the topics. We will have a quick recap about the things related to pulmonology. Pulmonology అంటే ఏంటి? బ్రీదింగ్ సంబంధించింది, లంగ్స్ కి సంబంధించింది. పల్మనాలజీ అని చూసే డాక్టర్ పల్మనాలజిస్ట్. అండ్ దీంట్లో వచ్చే కామన్ డిసీజెస్ పల్మనాలజీ, హైపర్ టెన్షన్, బ్రాంకియల్ ప్రొవోకేషన్ టెస్ట్, ఆస్తమా, సిఓపిడి, ట్యూబర్కులోసిస్, లంగ్ క్యాన్సర్, sleep apnea, cystic fibrosis, allergic rhinitis, spirometry, arterial blood analysis, lung clearance index, pulse oximetry, bronchoscopy, oxygen therapy, CPT, pulmonary rehabilitation, antibiotics, chest tube incision, bronchoscopy, lung resection, lung transplantation. So please go through the 3 topics. If anything is there, please chat in the chat box. We'll try to clarify any doubts which we have, the related doubts with the topic. See, ఒక్కటి ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను, ఏ సబ్జెక్ట్ అయినా ఇట్స్ జస్ట్ లైక్ అన్ ఓషన్. ఓషన్ అంటే చాలా వ్యాస్ట్గా ఉంటుంది. సో మనం ఎంత మాత్రం తెలుసుకోవాలంటే మనకి రిలేటెడ్ టాపిక్స్ మనం తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ టెర్మినాలజీ మీరు వింటా ఉండండి, అప్పుడు మనం నేర్చుకున్నది యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఎనీథింగ్ ఎల్స్ వుడ్ యు లైక్ టు కమ్ ఇన్ ది చాట్ బాక్స్ అండ్ ట్రై టు చాట్? ష్యూర్, ఎల్ఎస్వరి వీడియో లింక్స్ నేను పంపలేదు. లాస్ట్ వీక్ ఐ వాస్ నాట్ ఫీలింగ్ వెల్ అండ్ ఐ కుడ్ నాట్ షేర్. ఐ అపాలజైజ్ ఫర్ దట్. ఐ సర్టన్లీ సెండ్ ద వీడియో లింక్స్. మీరు బాగా చూడండి. అంటే I'd like to talk to you about one thing. నేను I was in the medical field, biomedical field, అంటే బయోమెడికల్ ఎక్విప్మెంట్స్ మేము డీల్ చేస్తాం. పెన్సిల్స్ని కానీ, లేకపోతే ఆపరేషన్ టేబుల్స్ కానీ, సర్జికల్ ఎక్విప్మెంట్స్ని కానీ, ఇలాంటి వాటిని డీల్ చేస్తాం అనమాట. సేమ్ అండ్ ఇన్ఫ్యూజన్ పంప్స్ అని రకరకాలు మేము డాక్టర్స్కి సప్లై చేశాను. అప్పుడు ఐ వాజ్ జస్ట్ మానిటరింగ్, అంటే ఈ డిఫిబ్రిలేటర్ అని, లేకపోతే పల్స్ ఆక్సిమీటర్స్ అని, ఇవన్నీ సప్లై చేసేటప్పుడు ఐ హ్యాడ్ టు బీ ఇన్ ద సర్జరీ రూమ్ అలాంగ్ విత్ ద డాక్టర్స్. అంటే మా ఎక్విప్మెంట్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అని తెలుసుకునే దానికి. అంటే ఏదైనా వస్తే ఒక బయోమెడికల్ ఇంజనీర్గా ఐ వాజ్ విత్ ద డాక్టర్స్ ఇన్ ద సర్జరీ రూమ్. డాక్టర్స్ ఏంటంటే they were while operating they were very cool and very pleasant. They were not panicked. చాలా రిలాక్స్డ్ గా, కూల్ గా, హ్యాపీగా మాట్లాడుకుంటా ప్రశాంతంగా ఆపరేషన్ చేస్తున్నారు. And I asked them the reason why they are doing in such a cool manner. ఎంత కూల్గా ఉంటే అంత పర్ఫెక్ట్ గా సర్జరీ చేయగలుగుతారు. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఒక 10 మంది చేరి, రే యాక్సిడెంట్ అయిందిరా, బ్లడ్ వచ్చేస్తుందిరా, వాడికి తల పగిలిపోయిందిరా, ఇంక చచ్చిపోతాడరా అని సైకలాజికల్ గా ట్యూన్ చేస్తుంటాం. సో అలా కాకుండా we had to provide what attitude, a pleasant attitude. So అప్పుడు I had monitored heart surgery చేసేటప్పుడు చూసాను. The way how they operate, the equipments which they use, so everything చాలా కూల్ గా, అంటే ఎంత ఎక్స్టెంట్ కి పంపిస్తున్నారు, ఎలా చేస్తున్నారు. సో స్టమక్ ని కట్ చేయాలంటే they don't cut with the blade, they don't cut with the knife, they use pencils. అంటే మన పెన్సిల్స్ కాదు, ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్. సో స్కిన్ లో చాలా లేయర్స్ ఉంటుంది, అంటే ఒకవేళ కొంచెం డీప్ గా కట్ చేస్తే ఆ నెక్స్ట్ లేయర్ కూడా కట్ అయిపోతుంది. అలా కాకుండా ఏ లేయర్ వరకు కట్ చేయాలి, ఎంత ఎక్స్టెంట్ కట్ చేయాలి, ఎలాగ చేయాలి అని దే డూ ఇట్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. అలాంటి సర్జరీ వీడియోస్ కూడా చూడండి, అప్పుడు మనం నాలెడ్జ్ని గెయిన్ చేస్తాం. అలాగే పోస్ట్ మార్టం చూస్తాను. ఐ విట్నెస్డ్ పోస్ట్ మార్టం చేసేటప్పుడు కూడా the way how they take out the lungs, the way how they take out the intestines and the way how they take out the brain, ఎలా తీసేస్తారు అంటే బ్రెయిన్ ఒక జస్ట్ మన టెంపుల్కి వెళ్ళి కొబ్బరికాయ కొడితే ఒక 2-3 సార్లు కొడుతుంటాం, కానీ అతను he is a senior, is a veteran, ఒకే ఒక షాట్ కొట్టాడు బ్రెయిన్ తల మీద.
ఒక జంపర్ లాంటి దాంతో కొట్టాడు. అండ్ లైక్ ద స్కల్ ఓపెన్, లైక్ ఏదో ఒక చిన్న చిప్ లాగా ఓపెన్ అయిపోయింది, బ్రెయిన్ తీసేసాడు, ప్లేట్లో వేసేసాడు, ఇచ్చేసాడు. సేమ్. సో వీ హ్యావ్ టు వాచ్ ఆల్ దిస్ వీడియోస్. అలాగే నేను డెలివరీ చూసాను, సేమ్ ద వే హౌ ద డెలివరీ వాజ్ డన్ అని. సో వెన్ వీ వాచ్ అ లాట్ ఆఫ్ వీడియోస్, అసలు సర్జరీస్ ఏంటి, ఎలా ఉంటాయి, ఎలా ట్రీట్ చేస్తారు అని రకరకాలుగా మనం తెలుసుకోవచ్చు. సేమ్. So as we have 2 minutes time, I'll just tell you one thing. I had very less cheeks అంటే అసలు బుక్కులే లేవన్నమాట. సో ఐ కన్సల్టెడ్ ఏ డాక్టర్, ప్లాస్టిక్ సర్జన్ ని కన్సల్ట్ అయ్యాను. సార్ వాట్ ఇస్ దిస్ సార్, వాట్ షుడ్ ఐ డూ అని. హీ సజెస్టెడ్, వాట్ హీ సజెస్టెడ్, he's a very good friend of mine, that is why he suggested daily beer తాగండి అన్నాడు. I don't have the habit. I tried a lot but I could not. So again I consulted him after 2 months. సో ఒక పని చేయండి, రేపు మార్నింగ్ వచ్చేసండి, సర్జరీ చేసేస్తాను. వాట్ ఇస్ దిస్, ఫ్రెండ్లీగా అంటున్నాడా, రియల్గా అంటున్నాడా అని ఐ హావెంట్ ఎక్స్పెక్టెడ్. ద నెక్స్ట్ డే ఐ వెంట్ టు ద డాక్టర్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. Zain. So he started doing some tests, and when I went on Monday, he started doing the surgery on Tuesday. ఏంటి సర్జరీ అంటే, ఐ నో నాట్ వాట్ ద సర్జరీ ఇస్. వెరీ చీప్ అనమాట. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2006 or 2009. అప్పుడు ఒక 10,000 12,000 అయింది అంతే, నథింగ్ మోర్ దెన్ దట్. ద సర్జరీ ఇస్, మన థై దగ్గర ఉన్న స్కిన్, మన థై దగ్గర ఉన్న ఫ్లెష్ ని, థై అంటే తొడ దగ్గర ఉన్న కండని కట్ చేసి, ఆ కండని బయటికి తీసి ఒక మిక్సీ లాంటి దాంట్లో వేసేసాడు. దాన్ని బాగా లిక్విడ్ లాగా చేసి 2 బుగ్గలకి 2 ఇంజెక్షన్స్ లాంటి దాంట్లో నెమ్మదిగా ఇంజెక్ట్ చేశాడు. హీ హాడ్ షోన్ మీ ది వీడియో ఆల్సో. వాస్ రియల్లీ అమేజ్డ్. అంటే సీ ద సింపుల్ టెక్నాలజీ. అంటే థై దగ్గర కానీ, బట్స్ దగ్గర కానీ, బట్స్ అంటే బటక్స్. సో ఆ బటక్స్ దగ్గర మనకి ఫ్లెష్ ఎక్కువ ఉంటుంది, కండ ఎక్కువ ఉంటుంది. సో ఆ కండని వాళ్ళు తీసి దాన్ని లిక్విడ్ లాగా చేసి ఆ కండని బుగ్గల్లోకి పంపించాడు అన్నమాట. దట్స్ సింపుల్ టెక్నిక్. సో ఈ కాస్మెటిక్ సర్జరీస్ మీద, ప్లాస్టిక్ సర్జరీస్ మీద, కాస్మెటిక్ అంటే ఫేస్ కి సంబంధించింది. సో అసలు లాప్రోస్కోపీ అంటే ఏంటి, ఎండోస్కోపీ అంటే ఏంటి, బయోస్కోపీ అంటే, బయోస్కోప్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకుంటా ఉంటే ఏమవుతుందంటే మనకి సైన్స్ మీద ప్యాషన్ డెవలప్ అవుతుంది. ప్యాషన్ అంటే గ్రేట్ ఇంట్రెస్ట్. మనం చదువు అనేది ఫ్యాషన్ కోసం చదవకూడదు, ప్యాషన్ కోసం చదవాలి. సో ప్లీజ్ కల్టివేట్ ఇట్. ఇఫ్ ఎనీథింగ్ ఈస్ దేర్, please feel free to contact me. Anyways, thank you. Let's leave for the day. Bye for today.